హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇండియన్ టు డీసెంట్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో బాగా డ్రాప్ అవగా నేను బక్రీద్ హాలిడే ఉండడంతో ఆ అడ్వాంటేజ్ తో ఏమైనా గ్రోత్ చూపిస్తుంది అనుకుంటే ఫోర్త్ డే తో కంపేర్ చేస్తే హోల్డ్ చేసింది తప్ప గ్రోత్ అయితే ఎక్కడా కనిపించలేదు. వస్తున్న నంబర్స్ లో కూడా మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ తమిళనాడు నుంచే వస్తున్నాయి. తర్వాతి ప్లేస్ లో తెలుగు స్టేట్స్ నెంబర్స్ ఉన్నాయి. కర్ణాటక, కేరళలో ఫస్ట్ వీకెండ్ సాలిడ్ గా ఓపెన్ అయినా కూడా టాక్ ఎఫెక్ట్ ఎక్కడైతే గట్టిగా ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక తమిళ సినిమాకి టాప్ మార్కెట్ ఉన్న ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా రన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక కల్కి విషయానికి వస్తే అనుకున్న రేంజ్ లో గ్రోత్ చూపెట్టకపోయినా 21వ రోజు మరోసారి పెద్ద నెంబర్ని పెడుతూ దుమ్ము లేపింది. తెలుగు స్టేట్స్ లో అయితే 21వ రోజు ఆల్ టైమ్ రికార్డ్. సో లేట్ చేయకుండా ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఇండియన్ విషయానికి వస్తే 6th డే తెలుగు స్టేట్స్ లో 46 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేయగా ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ ఆంధ్ర నుంచే ఉన్నాయి. నైజాంలో 6 డే షేర్ 5.6 కోట్లకి చేరుకోగా ఇక్కడ మరో 3.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీడెడ్ లో 4 కోట్ల బిజినెస్ కి గాను 1.68 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.5 కోట్లు, ఈస్ట్ లో 90 లక్షలు, వెస్ట్ లో 60 లక్షలు, గుంటూరులో 11 లక్షలు, కృష్ణలో 88 లక్షలు అండ్ నెల్లూరులో 47 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 12.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 21.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 12.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పొచ్చు. వర్కింగ్ డేస్ లో ఇలానే హోల్డ్ చేస్తూ వీకెండ్ లో ఏమైనా గ్రోత్ చూపిస్తే ఈ 12.2 కోట్ల షేర్ నుంచి చాలా వరకు రికవర్ అవుతుంది. ఇక తమిళనాడులో 6th డే 2 కోట్ల 10 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 6 డేస్ క్రాస్ 42 కోట్లు దాటింది. తమిళనాడులో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా చాలా వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటకలో 6th డే 30 లక్షలు, కేరళలో 20 లక్షలు కలెక్ట్ చేయడంతో కర్ణాటక టోటల్ గ్రాస్ 8.3 కోట్లు, కేరళ టోటల్ గ్రాస్ 5 కోట్లు దాటాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.6 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద 43 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 6 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 126 కోట్లు దాటగా షేర్ వాల్యూ 61.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్లు కావడంతో మరో 110.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ సెకండ్ వీకెండ్ ఏదైనా గ్రోత్ చూపిస్తూ ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత బెటర్. మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక కల్కి విషయానికి వస్తే 21వ రోజు తెలుగు స్టేట్స్ లో మరోసారి కోటి మార్క్ దాటుతూ 1.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్ పెట్టగా 21వ రోజు ఎంత కలెక్ట్ చేసిన సినిమానే లేదు. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 65 కోట్ల బిజినెస్ కి గాను 88 కోట్లు, సీడెడ్ లో 27 కోట్ల బిజినెస్ కి గాను 20.3 కోట్లు, ఉత్తరాంధ్రలో 21 కోట్ల బిజినెస్ కి గాను 20.8 కోట్లు కలెక్ట్ చేయగా 21 డేస్ కి గాను ఈస్ట్ లో 12 కోట్లు, వెస్ట్ లో 9 కోట్లు, గుంటూరులో 10.75 కోట్లు, కృష్ణలో 10.8 కోట్లు అండ్ నెల్లూరులో 5.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 21 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 177.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 278 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో 9.5 కోట్ల ప్రాఫిట్. ఇక కర్ణాటకలో 25 కోట్ల బిజినెస్ కి గాను 34.3 కోట్లు, కేరళలో 6 కోట్ల బిజినెస్ కి గాను 12 కోట్లు, తమిళనాడులో 16 కోట్ల బిజినెస్ కి గాను 20.9 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 కోట్ల బిజినెస్ కి గాను 136 కోట్లు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 70 కోట్ల బిజినెస్ కి గాను 125 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ప్రతి లాంగ్వేజ్ లోనూ ప్రాఫిట్స్ తో దూసిపోతుంది. దాంతో కల్కి 21 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 506 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 990 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ వీకెండ్ లో ఎంటర్ అయ్యే లోపే 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటికే 134 కోట్ల ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ మళ్ళీ గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉండడంతో ఫుల్ రన్ కలెక్షన్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది ఇండియన్ టు అండ్ కల్కి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.